కొత్త నిబంధన గ్రంథంలో బైబిల్లో నుంచి క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 2వ అధ్యాయం 23, 24, 25 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరంగా ఒకటి నేను ఒకటి మీరు అది అందరం కలిసి ఒకటి చదివి ప్రభు చేతులకు అప్పగిద్దాం. వాక్యాన్ని విరిచేవాడు ఆయనే, విరిచేటట్లుగా మనకు సహాయం చేసేవాడు కూడా ఆయనే. యోహాను సువార్త 2:23. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. ఇరవై 25. కనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవని నా అని వ్యక్తిగతంగా మోషే ద్వారా వ్రాయించావు. దైవజనుడైన మోషే నీ ముఖ కాంతిలో నాయన రహస్య పాపాలు కనపడితే ఇక మేమెక్కడ నిలబడగలం తండ్రి? దేవా, పరిశుద్ధాత్మ తైలం మా మీద ప్రోక్షించి త్రియేక సత్యదేవ ఇక్కడ నివసించి నీ నామమున పెట్టబడిన ఈ మందిరములు నీ మహిమ ప్రభావములు కనపరచు. విశ్వాస సవినైన యుక్తమైన శక్తివంతమైన అభిషేకం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని నిలువెల్లా నీ రక్తంలో ముంచి లేపండి. నీ వాక్కును బయలుదేరి చేయమని ప్రార్థిస్తున్నాను. అడ్డగించు ప్రతి చీకటి శక్తిని యేసునామములో బంధించి వేస్తున్నాను. అవిశ్వాసం అనే గుడ్డితనం యేసునామములో తరమబడును గాక. నీ వాక్యములున్న ధర్మశాస్త్రములున్న ఆశ్చర్యమైన సంగతులు చూచి మేము గ్రహించి లోతైన మార్పులోనికి నడిపించబడి నిన్ను మహిమపరచున్నట్లు సహాయం చేయండి. సమయం నీది, దినం నీది, కూడిక నీది, మహిమ నీకు చెల్లిస్తున్నావు. దాసు బలహీనుడు వట్టివాడు నాయన. కొత్త తైలం పోయినది, నా తలకు నూనె తక్కువ చేయొద్దు. తెల్లని వస్త్రములు ఎల్లప్పుడూ ధరించుకున్నట్లు సార్దీసు సంఘములో నీతో పాటు సంచరించిన ఆ భక్తుల వలె మమ్మల్ని కూడా మార్చమని నీ కృపగల చేతులకు అప్పగించుకుంటూ యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుని స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 2వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు ఒక అద్భుతం చేశాడు కదా. యేసు ప్రభు పరిచర్యలో బాగా వినండి. యేసు ప్రభు పరిచర్యలో ఆయన ఒక అద్భుతం చేయడానికి ఇష్టపడ్డాడు. అది కూడా ఎక్కడ చేశాడు? పెళ్ళిలో. బాగా వినండి. పెళ్ళి అంటే దేవునికి ఎంత ఇష్టమో మీరు చూడండి. అట్లనే పిలిచండి, దానికి పోవాకండి. ఆయన పిలుపు ఉంది ఏమండి. ఆ వివాహం 2వ వచనం, యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడి. పెళ్ళిలో పోవాల్సిందే. అద్భుతం. ఒక్కొక్క పెళ్ళి ఒక అద్భుతం, ఒక్కొక్క కుటుంబం ఒక అద్భుతం. కానీ ఏ పెళ్ళికైనా పోవాలంటే మనకు పిలుపు ఉండాలి, ఇన్విటేషన్ ఉండాలి. ఏ పెళ్ళికి ఒకవేళ మనం పోకపోయినా మనం గొర్రెపిల్ల పెళ్ళిలో మాత్రం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. కొన్ని పెళ్ళిళ్ళకి పోలేం, దగ్గర వాళ్ళకి కూడా పోలేం. ఇక్కడ యేసు ప్రభు తల్లి వెళ్ళిందంటే వాళ్ళు ఎవరో నథింగ్ బట్ ద రిలేటివ్స్, ఎవరో చాలా దగ్గరి సంబంధమైన వ్యక్తులుగా ఉన్నట్టు కనపడతా ఉంది. దీన్ని బట్టి ఏమర్థమైందంటే యేసు ప్రభు సేవలోకి వచ్చిన స్టార్టింగ్ డేస్ ఏమండి అవి. యేసు ప్రభు తన సేవను 30 సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేశాడు. 30 ఏళ్ళు దేనికి ఇచ్చాడు? ఫ్యామిలీ, ఫ్యామిలీ, ఫ్యామిలీ. సచ్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్యామిలీస్. ఫ్యామిలీ అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని దృష్టిలో.
అంతేకాదు ఘనమైంది కూడా. వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది, మంచిది. ఆ వివాహానికి యేసు ప్రభువును ఏమంటే పిలిచారు, ఆయన శిష్యులను కూడా పిలిచారంటే స్టార్టింగ్ డేస్ మొదటి అధ్యాయంలో కదా కొంతమంది శిష్యులు వచ్చారు. మొదటి అధ్యాయంలో ఎవరెవరు వచ్చారో చూడండి. 36, 37, 1:37. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును ఎవరు వాళ్ళలో కూడా ఆంద్రేయ. ఫస్ట్ వచ్చిన బ్యాచ్ ఎవరు? ఆంద్రేయ, ఇంకొక శిష్యుడు. వీళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళిద్దరు ఇంకొక ఇద్దరిని పిలుచుకొచ్చారు కదా. వాళ్ళెవరు? పేతురు, యోహాను. పేతురు, యోహాను లేదా యాకోబు అని కూడా అనుకుందాం. అన్నదమ్ములు ఇద్దరు ఎవరో ఒకరు పిలుచుకొచ్చుకున్నారు అనుకుందాం. ముఖ్యమైన విషయం ఏంటంటే 4 శిష్యులు తయారయ్యారు. ఇప్పుడు యేసు ప్రభు కనాను పెళ్లి విందుకు వెళ్ళాలంటే పెద్ద సంఖ్య 12 మంది లేరు. ఇంకా 12 మంది ఫార్మ్ కాల, ఒక 4 అయ్యారు. ఇంకా 43 లేకొస్తే మళ్ళీ ఫిలిప్పు, నతనయేలును పిలుచుకొని వచ్చాడు. 6 మంది అయ్యారు. ఎంతమంది అయ్యారు? సో మొదటి అధ్యాయంలో ఆయన ఎవరో చెప్పాడు. ఎవరైనా ఆది యందున్న వాక్యం. ఆది యందున్న వాక్యానికి శిష్యులు కావాలి. ఆది యందున్న వాక్యం 6 శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు మొదటి అధ్యాయంలో. ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి తిరిగాడు. చూసావు, దానికంటే మించిన అద్భుతం ఇంకొకటి లేదు, అవసరం లేదు. వాక్యమే శరీరధారి అయి భూమి మీద తిరిగాడు. అబ్బా, ఆయన తిరిగిన ప్రదేశానికి ఇప్పుడేం పేరు పెట్టారు? హోలీ ల్యాండ్. ఏమని పేరు పెట్టారు? బైబిల్లో అయితే దాన్ని ప్రామిస్ ల్యాండ్ అంటాం. వాగ్దాన భూమి. కనాను అబ్రహాముకి ఇచ్చాడు, తర్వాత ఇస్సాకుకు వాగ్దానం చేశాడు, తర్వాత యాకోబుకు వాగ్దానం చేశాడు. మోషే ద్వారా తన ప్రజలను తీసుకొని వచ్చి తాను వాగ్దానం చేసినట్టు కనాను భూమిలో నిలబెట్టాడు. He had fulfilled his promise. He has given the promised land to his people. హల్లెలూయా. అసలు ఆయన పేరే వాగ్దాన పుత్రుడు. చెప్పండి. ఇప్పుడు ప్రామిస్ ల్యాండ్ అన్నా, ప్రామిస్, గాడ్స్ ప్రామిస్ అన్నా ఒకటే. యేసుక్రీస్తు ప్రభు దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడో వాక్కును దానం చేశాడు. ఆదాము అవ్వ ఉన్నారు పాపంలో పడిపోయి. వాళ్ళ ముందే చెప్పాడు ఆదికాండం 3:15లో, స్త్రీ సంతానమునకు సర్ప సంతానమునకు వైరం పుట్టిస్తా. ఈ రోజు నుంచే ఇక పిల్లలే పుట్లే, అవ్వాదాము ఇద్దరే ఉన్నారు. ఇంకా కయ్యను పుట్లే, హేబేలు పుట్లే, షేతు పుట్లే, ఇంకా చాలామంది పుట్టారు అవ్వాదాముకి కుమారులు కుమార్తెలు. 930 సంవత్సరాలు కంటానే ఉన్నాడు. ఎంతకాలం? అసలు కనటమే వాళ్ళ పని. వాళ్ళు ఫలించడానికి దేవుడు చెప్పినటువంటి వాగ్దానం అదే, మీరు ఫలించండి అంటే వీళ్ళు ఫలిస్తున్నారు. భార్యాభర్తలు అంటే ఏదో హేళన కాదు, బాగా నవ్వులాట కాదు, అది పవిత్రమైనది. వివాహం అన్ని విషయంలో ఘనమైన అన్ని విషయాలు ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా ఈ వివాహం కిందికి రావాల్సిందే, ఈ విషయం కిందికి రావాల్సిందే. వివాహ విషయమే మాస్టర్ అన్ని దాంట్లకి. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లలు ఎంతోమంది పుడతారని తెలిసి వాళ్ళు నింపబడుతున్నారు. దేవుడు 3:15లోనే వాగ్దానం చేశాడు. ఏమని? నీకును స్త్రీకి నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరం అయిపోయి. అసలు అది ప్రపంచ చరిత్ర దాగి ఉంది దాంట్లో. అదే మాట కోసమే నడిపించాడు భూమిని అంతా. ఇక ఘట సర్పం స్టార్ట్ చేశాడు. ఎవరు? లూసిఫర్. భూమి తన చేతికి వచ్చింది కదా. ఈ లోకాధికారి సాతాను. వాడి లోకానికి అధికారి ఏమైనా చేయొచ్చు. వాని ప్లాన్లు వానికి ఉన్నాయి. బైబిల్లో దేవుని సంకల్పం ఉంది, సాతానుకు వాని సంకల్పం ఒకటి ఉంది. వాడు ఏది మాట్లాడినా
వాని ఉద్దేశాన్ని బట్టే మాట్లాడతాడు, ఉద్దేశాలను బట్టే ప్రవర్తిస్తాడట. యోహాను సువార్త ఏమండి 8వ అధ్యాయం 44వ వచనం. చదవండి ఎవరో ఒకరు. మీ తండ్రి దురాశలు. డైరెక్ట్గా ఎవరితో మాట్లాడుతున్నాడు? ఘట సర్పం ఆయన పిల్లలతో. ఇప్పుడు ఇప్పుడు ఏమన్నాడు? సర్పము ఒకడు ఉన్నాడు, సర్ప సంతానం ఒకడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒకడు ఉన్నాడు, స్త్రీ సంతానం. ఇంకొక వ్యక్తి ఉంది, స్త్రీ ఉంది, స్త్రీ సంతానం ఉంది. సర్పం ఉంది, సర్ప సంతానం ఉంది. ఈ ఫార్మేషన్ 6000 సంవత్సరాల చరిత్ర నడిచింది. దేవుని స్తోత్రం కలుగును. కాబట్టి ప్రియులరా, దేవుడు నడిపిస్తున్నాడు, ఒక పక్క వాన్ ప్లాన్ నడుస్తుంది. వాడు దేవుని ప్లాన్కు ఊరుకుంటాడా? సైతాను అడ్డుపడతానే ఉంటాడు. వాడు అడ్డుపడకుండా ఉన్నాడు. మనం ఈజీగా మాట్లాడతాం, కొన్నిసార్లు అవిశ్వాసం ఉంటుంది. యేసునామములో నిన్ను బంధిస్తున్నాను. ఏంది బంధించేది అంటాడు వాడు. నువ్వు బంధించే తల్లికే పరిపూర్ణ విశ్వాసము దేవుని మీద ఆనుకొని దేవుడు చెప్పితే ఆ టయానికి బంధిస్తాయి. ఇక అంతే సంగతులు. హెవెన్ అంతా దిగుతుంది అక్కడికి. ఎందుకంటే నా నామమున మీరు భూమి మీద వేటిని బంధింతురు, అవి పరలోకమందు బంధించబడను. అంటే బంధించినప్పుడు ఎవరికి పోయింది ఆజ్ఞ? పరలోక రాజ్యానికి వెళ్ళిపోయింది, దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. దేవుని నుంచి మళ్ళీ ఆజ్ఞ ఒకటి బయలుదేరింది. దేవదూతలు అందరూ వచ్చి అక్కడ వారిని బంధించేశారు. ఏందో జరుగుతుంది లోపల, ఒక తంతు జరుగుతూ ఉంది, ప్లాన్ జరుగుతూ ఉంది. మంచిది, దేవుని స్తోత్రం. శిష్యులందరినీ మొదటి అధ్యాయంలో 6 మంది తయారయ్యారు అనుకుందాం. 6 మందితో కలిసి కనాను పెళ్లి విందుకు వచ్చారు. మనకు కావాల్సిన కనాను పెళ్లి విందు కాదు, మూలవాక్యం. కనాను పెళ్లి విందులో అనేది ఎందుకు మాట్లాడినామంటే ఆయన మొదటి సంవత్సరము పస్కా జరుగుతూ ఉంది. అది పాయింట్. పండగ జరిగింది కదా ఇప్పుడు మూలవాక్యంలో 23 చదవండి ఎవరైనా. అది బ్రాకెట్లలో ఏముంది? పండుగ. ఏం పండుగ వచ్చింది ఇప్పుడు? యేసు ప్రభు సువార్త సేవ లేదా ఆయన సేవా ప్రారంభంలో మొదటి సంవత్సరం ఏమొచ్చింది? అసలు ఎన్ని సంవత్సరాలు వచ్చింది? 3 ఏళ్ళే మహా అంటే పండుగలు చేసుకున్నాడు ఆయన. ఒక సంవత్సరానికి 7 పండుగలు కదా వాళ్ళు చేసుకునేది. మొదటి సేవా సంవత్సరంలో పండుగలు స్టార్ట్ అయినాయి. పస్కా పండుగ. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు పస్కా అంటేనే ఎవరు? పస్కా పశువు వధింపబడ. ఈయనే ఆ పస్కా. తెల్ల ఎవరికి? పాపం కనానులో సంచరిస్తున్నాడు. పైన 13లో యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేములోకి వెళ్ళాడు. ఇంకా రాలే పండుగ అన్నప్పుడు యెరూషలేములోకి పోయాడు. 23లోకి వచ్చేసరికి పండుగ వచ్చింది. అంటే ఒకరోజు జరిగిన విషయాలు కాదు ఇవన్నీ. హల్లెలూయా. యెరూషలేము నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు ఆయన. పస్కా పండుగ సమయం యెరూషలేములో ఉండగా ఇంకా అన్నే ఉన్నాడు. ఎందుకంటే పస్కా ఎక్కడ చేయాలి? ఎవరైనా కానీ 3 పండుగలు జరపాలంటే పురుషులు ఎక్కడికి రావాలి? బావినండి. పురుషులు ఎక్కడికి రావాలి? పురుషులు దేవుని సన్నిధికి రావాలని దేవుడు ఎప్పుడు చెప్పాడో శారీర సంబంధమైన పురుషులను చర్చిలకు రానికుండా చేస్తున్నాడు. మీరు చూడండి, ఎక్కడి పోయినా లేడీస్ ఎక్కువ ఉంటారు. తెరీసా పాల్ భక్తురాలు ఇప్పుడు కూడా ఉంది, దైవజనురాలు. ఆమె హైదరాబాద్లో బోరుబండలో ఉంటుంది. ఆమె నేటివ్ ఆఫ్ కేరళ. ఆమె ఒక మాట అనింది, ఏ మీటింగ్ పోయిన స్త్రీలే నాకు ఎక్కువ మంది కనపడతారు, నేను స్త్రీనే, అతిశయిస్తున్నాను. మా గుంపు పెద్దదిగా ఉంది. హల్లెలూయా అని ఆమె ఏమనిందంటే, రేపు పరలోకంలో కూడా వీళ్ళే ఎక్కువ మంది ఉంటారేమో అని డౌట్ వస్తుంది నాకు అని. నిజమే, పురుషులు పాపములలో మునిగి తేలుతున్నారు. వస్తే పురుషులు ఎలా తయారవుతారు తెలుసా? ఇర్మియా లాగా తయారవుతారు.
ఒక్కడొచ్చినా ఎటువంటి వాడు వస్తాడు? ప్రవక్తలు, ఇర్మియా ప్రవక్తలు అంటే వాళ్ళు వస్తారు. ఇర్మియా 9లో అన్నాడు, అంగలార్పు స్త్రీలను పిలవనప్పుడు, స్త్రీలను పిలవనప్పుడు అని చెప్పినాడు దేవుడు. ఎవరితో చెప్తున్నాడు? మరి అంగలార్చి పురుషులు వద్దా నాయన అంటే నువ్వు జాలేరా అన్నాడు. అర్థమైందా? అంటే ఇర్మియా అంగలార్పు విద్య నేర్చుకొని వాడు మహోన్నతుని విద్యత నీకు వచ్చు. అతను స్త్రీలందరికీ నేర్పిస్తున్నాడు. ఒకవేళ స్పిరిచువల్గా తీసుకుంటే ప్రవక్త అన్ని స్థానిక సంఘాలను అంగలార్పు విద్య నేర్పాలి. అన్ని స్థానిక సంఘాలకు ఒక స్త్రీ అనుకుంటే అందరికీ ఏం నేర్పాలా? ప్రతి సంఘం ఏమైపోవాలి? ప్రార్థించు మందిరం కావాలి. నా మందిరం అన్యజనులకు, సమస్తమైన అన్యజనులకు ప్రేయర్ చర్చ్ కావాలి. సంఘం ప్రార్థించే సంఘంగా ఉండాలి. ప్రార్థించే సంఘం అంటే అల్టిమేట్ అని అర్థం. ఇక దానికి మించేం లేదు. అది నేర్పిస్తే, ప్రేయర్ నేర్చుకుంటే ఇక ఏం అవసరం, అన్నీ నువ్వే సంపాదించుకుంటావు. అందుకే ఒక సామెత ఉంది, చేపల కూర చేసి వండి పెట్టద్దు, చేపలు పట్టించటం నేర్పి అని ఒక సామెత ఉంది. స్టేట్మెంట్ ఏంటది? చేపల కూర చేసి పెడితే మొత్తం చేపలు తినమని తింటావు, కానీ ఏం నేర్పియాలంట? చేపలు పట్టేది నేర్చుకుంటే నీ ఇష్టం వచ్చినప్పుడు తింటావు, నీకు కావాల్సినప్పుడు పట్టుకుంటావు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అందుకే పిల్లలకి ఏం నేర్పాలంటే సంపాదన నేర్పించాలి. ఏది? ప్రార్థన, డబ్బు సంపాదన. అది కూడా మంచిదే, డబ్బు సంపాదించి ఒరిజినల్ సేవకులు ఎవరు ఉన్నారో వాళ్ళకి పంపు. ఒరిజినల్ అన్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. రంజిత్ దేవునితో అనింది అదే. అసలు ధనం గురించిన ఒక సబ్జెక్ట్ చెప్పాడు, వినండి ఎప్పుడైనా, ఆశ్చర్యపోతావు. మనీ ఈజ్ ఎ బ్యాడ్ సర్వెంట్ బట్ ఎ గుడ్ మాస్టర్ అన్నాడు. సారీ, బ్యాడ్ సర్వెంట్. సరే, నేను తెలుగులో చెప్తాను ముందు, ఎందుకంటే లైవ్లో పోతుంది. చెడ్డదాసుడు, చెడ్డ యజమానుడు మంచి దాసుడు. ఇప్పుడు చెప్దాం, మనీ ఈజ్ ఏ బ్యాడ్ మాస్టర్ అండ్ వర్స్ట్ సర్వెంట్. దీంట్లో మొత్తం సబ్జెక్ట్ ఉంది. అంటే డబ్బు ఉండాలి కానీ మనకు దాసులుగా ఉండాలి, మనం దాని మీద యజమానులుగా ఉండాలి. అది మనల్ని నడిపించకూడదు, మనం దాన్ని. అది ఈజీ కాదు. అందరూ బోల్త పడుతున్నది అంతా ఇన్నే. ఈవెన్ ద ప్రాఫిట్స్, ఘనతలోనో డబ్బులోనో ఎన్ని విషయాలు ఉన్నాయో అన్నీ ధనం కిందకి వస్తాయి. అందుకే సమస్త కీడులకు అని చెప్పి మీరు దానికి మాత్రం కొద్దిగా దూరం ఉండండి ఆయన అన్నాడు. ఓపిరన్న దేవునితో చెప్పాడు, ప్రభా నాకు డబ్బు కావాలి. ఏమి ఇవ్వవు, సేవ చేయమంటావు. ఎట్లా చేయాలి ఈ కోట్ల ప్రాజెక్టు? ప్రపంచమంతా సంఘాన్ని సంస్కరించాలంటే ఎంత డబ్బులు ఉండాలి. విశ్వాసంతో చేయమంటున్నావు, చేస్తున్నాను, కానీ అప్పుడప్పుడు చేతులు ఏమీ ఉండాలి. మొన్న డబ్బులు పంపిస్తే వావ్ గాడ్ బ్లెస్ యూ తమ్ముడు అని పెట్టాడు. చెప్పినా కదా ఇంతకుముందు, అదే కాదు ఇది వేరేది. అంటే కొద్దిగా వచ్చిన ఆ సొమ్ము టక్కని దేవుని పనికి వెళ్ళిపోతూ ఉంది. ఒరిజినల్ సర్వీస్ అంటే అది. హల్లెలూయా. అన్న గురించే చెప్పుకుంటున్నానంటే మీకు అర్థం కావాలి మా పరిస్థితి కూడా అదే అని. ఏమండి మా పరిస్థితి ఏంటి? మీరు ఇచ్చినది కొంత పక్కకు తీసి ఏదో ఒకటి దేవుని కోసం చేయాలి. దేవుడు దానికి సహాయకుడుగా ఉంటాడు. అడుగు వేయి, దేవుడు సహాయకుడుగా ఇమ్మానుయేలుగా ఉంటాడు. విశ్వాసం అనే సబ్జెక్టు అనంతమైంది, అంత కూడా మనకు సరిగ్గా లేదు. ఆవుగింజ అంత ఉంటే చాలు. ఏమన్నాడు? ఆవుగింజ ఎంత ఉంటే చాలు, కొండలను
పెళ్ళగించేయచ్చు. కానీ విశ్వాసం చాలా పెద్ద సముద్రం లాంటిది. హల్లెలూయా. దేవుని నమ్మటం అంత ఈజీ కాదు. ఎవరు నమ్మారో ఎవరు నమ్మలేదో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన పేరు విశ్వాసం కర్త. విశ్వాసం ఎవరికైనా రావాలంటే ఆయన దగ్గర నుంచే మరి ఆయనకు తెలిసిపోతుంది నువ్వు విశ్వాసయో కాదు. అది మూలవాక్యం లేకొద్దాం. మళ్ళీ చదవండి అది ప్రియులారా. ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు ఏం కావాలండి? అది జాలదా మనకు? ఆయన చేసిన సూచక క్రియలను అన్నాడు. ఒకటే జరిగింది. 2లో కనానులో ద్రాక్ష నీళ్ళని ఏం చేశాడు? ఒరిజినల్ ద్రాక్ష రసం అయిపోయి. ఆయన అన్నారు కదా, అక్కడ ఉండే ఆయన సాక్ష్యం. అది తాగిన ఆయన ఏమన్నాడు? ఆ ద్రాక్ష రసం తాగిన ఆయన 9 మధ్యలో ద్రాక్షారసమైన ఆ నీళ్లను రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుణ్ణి పిలిచాడు. అసలు అంత ఆశ్చర్యమైంది. పెళ్లి కుమారుడు అప్పుడు బిజీగా ఉంటాడా లేదా? మీరు చెప్పండి, వస్తాడు? అసలు ఎంత రిలేటివ్ అయినా కూడా ఆ తర్వాత మాట్లాడతానంటాడు. ఎందుకంటే అసలు ఆయనదే ఈరోజు ప్రోగ్రాం. ఆయన్ను పిలిచాడంటే ఆ విందుకు ఆయనే ప్రధాని. ఏమంటే మొత్తము ఈవెంట్ మాస్టర్ ఎవరు? ఇతనే. లేదా పెళ్ళికి మేనేజర్, ఆర్గనైజర్ అన్నీ ఈయనే. తాగినాడు, రుచి చూశాడు, పెళ్లి కుమారుని పిలిచాడు. ఏమన్నాడు? ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసం పోస్తారు, మత్తెక్కినాక అందరికీ జబ్బు రసం పోస్తారు. నీవైతే లాస్ట్ వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనికి తెలియని విషయం చెబుతున్నాడు. లాస్ట్ వరకు మంచి ద్రాక్షారసమే పోస్తున్నాం. అంటే మధ్యలో నీళ్లు ద్రాక్షారసం అయింది, అది మార్చింది, ఆ సూచక్రియ చేసింది యేసుప్రభు అని ఇతనికి తెలియలే. అంటే యేసుప్రభు చేసినా కూడా అది ఎలా కనబడుతుంది? మంచి ద్రాక్షారసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీళ్ళు ఎలా ద్రాక్షారసం అవుతుంది? దేవుడు ముడితే. మరి ద్రాక్షారసం పాత్రలో ఉంది, రక్తం ఎలా అవుతుంది? దేవుణ్ణి ముడితే, దేవుడు ముడితే. అందుకే మనం ఏమిస్తాం? నీ చేతులకు ఇస్తున్నాం ప్రభు. దేవుని స్తోత్రం కలుగును గాక. గనుక ప్రియులారా, సూచక్రియలు చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచారు. ఏ నామమందు? యేసు నామమునే రక్షణ. ఆకాశము కింద మరి ఏ నామమున్న రక్షణ? ఆ నామమందు వాళ్ళు విశ్వాసం ఉంచారు. అద్భుతం. ఇట్స్ ఎ మిరకల్. విశ్వాసం ఉంచారు అని, ఆయన నామందు విశ్వాసం ఉంచారంటే వీళ్ళకి నెక్స్ట్ ఏం దొరికినట్టు? ఆ నామమునే ఏం దొరుకుతుంది? రక్షణ. రక్షింపబడిన వాడే నిత్య జీవంలో ఉంటాడు. కానీ బాగినండి ఫస్ట్ దాని వచనానికి, రెండో వచనానికి చాలా తేడా ఉంది. ఏంటంటే 24లో అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనిషిని ఆంతర్యము. యేసు మనిషిని ఆంతర్యం తెలుసు. మనుషులందరినీ కూడా ఎరిగిన వాడు. ఒకరిని కాదు. బాగా వినండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారో అందరూ తెలుసు ఆయనకు. ఎవరు వచ్చినారో, ఎవరు ఇక్కడ కూర్చొని వింటున్నారో వీళ్ళందరూ తెలుసు. బయట ఎవరు తిరుగుతున్నారో, ప్రపంచమంతా ఎన్ని కోట్ల మంది ఉన్నారో, మనుష్యుడు అనేవాడు ఎక్కడున్నా ఆయన చేతిక్రియలే కనుక, ఆయన సృజించిన వాడే కనుక ఆయన అందరినీ ఎరిగినవాడు. ఏమి ఎరిగినవాడు? ప్రశ్న. అందరినీ ఎరిగినవాడు. అందుకే ఆయన వారి కోసం అయితే అన్నాడు. కనెక్షన్ మళ్ళా దేనికి? పై వచనానికి. వాళ్ళు ఆ నామమందు నమ్మకం పెట్టుకున్నారు, అయితే ఆయన తన్ను వారి వశం చేసుకోలేదట. అంటే అర్థమేంటి?
ఎరిగినంత మాత్రాన వీళ్ళు పర్మనెంట్గా నాతో ఉంటారనే గ్యారెంటీ లేదని కొంతమంది గురించి ఆయనకు తెలుసు. కొంతమంది గురించి తెలుసు, వీళ్ళు జీవిత కాలం అంతా నన్ను హత్తుకొని ఎవరు ఉంటారో వాళ్ళకు యాకోబు గుంపు అని పేరు పెట్టాడు. ఎవరు ఉంటారో వాళ్ళకు యాకోబు గుంపు అని పేరు పెట్టాడు. ఎవరు ఆయన్ను తృణీకరిస్తారో వాళ్ళకు ఏశావు అని పేరు పెట్టాడు. వాళ్ళిద్దరూ ఎటువంటి వారు అవుతారో పుట్టకముందే చెప్పినాడు ఆయన. ఎవరితో? రిబ్కాతో. రిబ్కా, నీ కడుపులో 2 జనపదములు ఉన్నాయి, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు. అసలు పుట్టలే కదా ప్రభా ఇంకా, అంటే పుడితే ఇట్లా తయారవుతారు ముందే చెప్తున్నా, రాసుకో. వాళ్ళిద్దరిని పుట్టించిందే నేను, పుట్టించేదే నేను, వాళ్ళు భవిష్యత్తులో ఎలా ఉంటారో నాకు తెలుసు కదా. ఎరిగినవాడు అంటే అర్థం ఏంటి? ఉన్నవాడు అనగా వర్తమాన భూత భవిష్యత్ కాలాలు తెలిసినవాడు. ఒక మనిషిలాగా ఆడున్నాడు, ఆ పెళ్ళిలో ఉన్నాడు, వాళ్ళతోనే పూసుకొని తిరుగుతాడు. ఆయనకి ఇష్టం. పడిపోయినారు, చెడిపోయినారు, రే మీరు దూరం పోంటారు రావాకండి అనలే ఆయన. పరిశుద్ధుని నేను, మీరు పాపులు రావాకండి అనలే. పాపులను రక్షించుటకే వచ్చాడు. ఎవరైతే మేము నాశనం అయిపోయినాం అనుకున్నారో వారిని వెతికి 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 రక్షించటానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పెళ్ళికి వచ్చినట్టుంటుంది, అరణ్యం పోయినట్టుంటుంది, గ్రామాన్ని పోయినట్టుంటుంది, పట్టణాన్ని పోయినట్టుంటుంది, ఆ అద్దరికి పోయి 2000 దయాలు పట్టిన విడిపించినట్టుంటుంది. మొత్తం జరుగుతున్న విషయం అంతా ప్లాన్. 3 సంవత్సరాలన్నర ప్లాన్. 3.5 years కదా ఆయన చేసింది సేవ. ప్రతిరోజు ఏమి చేయాలో ఆయనకు ఒక ప్లాన్ ఉంది, ఎక్కడికి వెళ్ళాలనో ప్లాన్ ఉంది. ఒకరోజు ఎరికోకు పోయినాడు, మొన్న మేము చెప్పుకున్నట్టు. ఆ ఎరికో పోతే అక్కడ జక్కయ్య కోసం పోయినాడు, అందరికీ తెలియదు. మిగతా వాళ్ళందరూ ఆయన్ను చూడడానికి వస్తున్నారు, కానీ బాగుపడింది జక్కయ్య ఒకటే. ఎరికోలో బాగుపడింది. ఎరికో అనగా శాపగ్రస్తమైన స్థలంలో ఆశీర్వదించబడినవాడు. ఎవరు? బా, శాపగ్రస్తమైన ఈ లోకంలో నువ్వు దీవించబడిన వాడుగా ఉండాలి అనేది గాడ్స్ ఎటర్నల్ ప్లాన్, దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక. ఆయన్ను అనుకూలంగా ఉంటే, ఆయన్ను హత్తుకుంటే, ఆయన దగ్గరికి వస్తే బాగుపడిపోతాం. నేను జక్కయ్యని ఏమనుకుంటానంటే టాప్ టు బాటం నాశనమైనోడు అని అర్థం. అట్లా కనపడ్డు జక్కయ్య, అట్లా కనపడ్డు. కానీ ఎందుకు అట్లా అనాల్సి వచ్చిందంటే ఆ లూకా 19:10 అంటాడు, నశించిన దాన్ని. అంటే ఏమైపోయినట్టు ఈ జక్కయ్య? నశించిపోయినోడు అన్నమాట. ఏ విషయంలో? ఆ టోటల్ అండి. తను వ్యక్తిగతంగా నశించిపోయాడు, తాను కుటుంబము నాశనం అయిపోయింది. కనుకనే ఏమన్నాడు తెలుసా అతనితో? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. కాదు, ఏమనాలి? చేర్చుకునేది ఎవరు సంతోషంతో? మరి నీ జీవితంలో రక్షణ వచ్చింది అనాల, వ్యక్తిగతంగా పలకాలి. ఆయన ఏ బాబు జక్కయ్య, నువ్వు నన్ను చేర్చుకున్నావు కనుక నా రక్షణ నీకు ఇస్తున్నాను అనాల. వాటికి స్టాప్ అయిపోవాలి పర్సనల్గా. కానీ ఏమంటున్నాడు? నేడు ఈ ఇంటికి అంటే అర్థం ఏంటి? నువ్వు ఇంటికి పోతావు, ఇంటి వాళ్ళందరినీ మారుస్తావు, నాకు ముందే తెలుసు నీ గురించి అని చెప్పి. యేసు అందరినీ ఎరిగినవాడు. ఎవరిని పట్టుకుంటే కుటుంబం మారుతుందో, ఏ స్త్రీని పట్టుకుంటే గ్రామమే మారుతుందో, ఏ వ్యక్తిని పట్టుకుంటే 10 పట్టణాలే పట్టుకుంటాడు. ఎవరు పట్టుకునింది? 10 పట్టణాలు పట్టుకునింది. సేన దయ్యం పట్టినోడిని ఏమన్నాడు? డెకపోలి అనే ప్రాంతం, అంటే డెకా అంటే ఇంగ్లీష్లో, గ్రీకులో, ఆ రోమన్ లాంగ్వేజ్లో 10. డెకపోలి అంటే 10 cities. వాడు తిరిగి యేసు తప్ప ఇగో రక్షకుడు లేడని ప్రకటించాడు.
వాడి స్థితి ముందు చూశారు, ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి సచ్చినట్టు మారుతున్నారు అందరూ. ఎందుకంటే వాడు ముందు దయ్యాలు పట్టినాడు. ఎన్ని ఒకటి పట్టుకుంటేనే దగ్గరికి పో చూద్దాం. ఒక దయ్యం పట్టుకుంటే ఆ మనిషి దగ్గరికి పో, ఇక 10 పడితే ఇక అంతే సంగతులు. 10 మంది పట్టుకున్నా కూడా వాడు ఊపి పడేస్తాడు. కానీ మీ దగ్గర 2000 దయ్యాలు వాళ్ళు నివాసం చేస్తాడు. ఈడొక చిన్న బాబేలు. ఎవరీడు? చిన్న బాబేలు. ఎందుకు? ప్రతి విధమైన అపవిత్రాత్మకు వీడు ఉనికి పట్టు. అన్ని దయ్యాలు ఏడాడుగు పనులు చేసుకొని వచ్చి వీని హృదయంలోకి వచ్చి నివాసం చేస్తుంటాడు. హృదయం అంటుంది. అందుకే అవి లేనప్పుడు ఒక రకంగా ఉంటాడు, అవి వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాడు. వాడు లేనప్పుడు తిరుగుతుంటాడు, అవి వచ్చినప్పుడు కేకలేసి చైన్లతో కట్టేసిన ఒక్కసారి అంటే పట 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 తెగిపోతాయి. ఎందుకంటే వాడి లోపల ఉండేటి ఆత్మలు ఏంటివండి? ఆత్మలు. ఆత్మకు శక్తి ఎక్కువ, శరీరానికి ఎక్కువ. ఆత్మలకు శక్తి ఎక్కువ. చూడడానికి వాటికి శరీరం ఉండదు, కానీ మనం చూడలేము. కానీ దేవుడు కృప చూపి కళ్ళు తెరిస్తే అప్పుడు చూస్తాం. కానీ అవి చాలా బలమైనటివి. అందుకే తుత్తునీలుగా చేసేస్తాడు. పట్ట 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 పట్ట. ఒక దారాన్ని కదా అగ్గితో కాలిస్తే టప్పని తెగిపోతుందో అట్లా సంఖ్యల్లో అని తెంచేసేవాడు. తను తాను గాయపరుచుకొని రాళ్లతో కొట్టుకొని రక్తం కారుతుంటే వాడిని దగ్గరికి పోతావునుగా పోతావా? తెలివి ఉన్నాడు ఎవడు పోలేము ఒకప్పుడు. అందుకు వాడు చాలా రికగ్నైజ్డ్ ఫేమస్ ఫిగర్. వాడు ఫేమస్ అని నోటోరియస్ ఫిగర్, అందరికీ తెలిసిన వ్యక్తి. అటువంటి వాడు ఒక్కరోజు మారిపోయాడు. మనం సంవత్సరాల వాక్యం చెప్తున్నా మారం, 1000 ప్రసంగాలు విన్నా ఎంత కఠినులమండి. దేవునితో చెప్పాను, ప్రభా నాలోని రాతి గుండెను బయటికి తీసి ట్రాన్స్ప్లాంటేషన్, మెత్తటి హృదయం, సైతాను హృదయాన్ని పక్కకు తీసి దేవుని హృదయం నాకు దయచేయి. హెచ్కేలు 36:26 మాట ఉంటుంది. రాతి హృదయం, కఠిన హృదయము మీలో నుండి తీసి నేను మీకు మెత్తని హృదయం ఇచ్చేదను. రాతి వంటి హృదయాలు తీసేసి మీకు ఏమి ఇస్తాను? మాంసపు గుండె. మాంసాన్ని పట్టుకోండి ఎట్టుంటుందా? ఏమండి, మాంసాన్ని పట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉండరు ఎక్కడంగా? వాళ్ళకి అనుభవం రాని రాదు ఇక జీవితకాలం. త్వరగా తినండి. ఏంది మాంసం? వైశ్యాస్ అయినా బ్రాహ్మిన్స్ అయినా ఎవరైనా, కులం కాదు ఇక్కడ కావాల్సిందేంటి? దేవుడు నిన్ను మార్చాలి, నీ హృదయాన్ని పక్కకి తీయాలి, ఇంకొక హృదయం పెట్టాలి. ఆదాము హృదయం బయటికి తీయాలి. కఠిన హృదయం అంటే ఏంటి? ఇప్పుడు ఆదాము హార్ట్ బయటికి తీసి యేసు హృదయం లోపల పెట్టాలి. ఇది గాడ్ ఈజ్ డూయింగ్ దిస్ గ్రేట్ ఆపరేషన్. బిగిన్లోనే రక్షణ పొందిన వెంటనే జరగదు, తెలీదు, గ్రహించలేవు. చాలా కాలమైన నాకు అర్థమవుతుంది. మొదటి ఆదాములో ఉన్న పాపము, శాపము, రోగము, సమస్యలు అన్నీ యేసులో పెట్టి యేసు ప్రభువును చంపేశాడు దేవుడు సిలువలో. అప్పుడు ఎవరు చచ్చిపోయినట్టు? ఆదామును దేవుడు చంపినట్టు. అంటే పాపాన్ని, ఆదాము పాపాన్ని, ఆదాము శాపను, ఆదాము రోగమును, ఆదాము ద్వారా లోకములోనికి ప్రవేశించిన సకలము కూడా ఆదాములోనే ఉంచి, ఆ ఆదామునేమో యేసులో ఉంచి, ఆదాము బదులు యేసును చంపేశాడు. హల్లెలూయా. జీసస్ ఈజ్ ద సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఆడమ్. ఆదాము అంటే నథింగ్ బట్ నువ్వు నేను. మనం ఎవరండి? ఆదాము. ఎంత కఠినులు! ఈ కాఠిన్యం అంతా చీకట్లో ఉంది, నిత్య చీకట్లో ఉంది. అది సైతాన్లోంచి ఆదాంలోంచి మనలోకి వచ్చింది. నీళ్లు పారినట్టు పారుతుంటాయి. ఏమొచ్చింది?
నిత్య చీకటి ప్రవహించింది లూసిఫర్లో నుంచి, ఆదాములో నుంచి, మన నాయనమ్మలో నుంచి. మళ్ళీ మనం ఎంత చేసినా మా నాయన మా అమ్మ అంటే మా రాజన్న విమలమ్మ అని చెప్తాను నేను, మా అమ్మ ఈయన కానీ అస్సలైన వాళ్ళు ఇల్లు కాదు నాకు తండ్రి ఆదాము. అసలైనడు ఎవడు? ఆదాములోకి దూరిన చీకటి అది లోపలికి ఆత్మలోకి వచ్చేసింది. కాబట్టి తల్లిదండ్రులు ఎంత కాపాడుకున్నా నువ్వు ఏదో ఒక రోజు నువ్వు పెద్ద అయిన తర్వాత, ముసలోని అయిన తర్వాత చచ్చిపోవాల్సింది. ఎందుకు చచ్చిపోవాలంటే వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళే తెచ్చినది మరణాన్ని. పాపం వల్ల వచ్చు జీతం, పని చేస్తే ఇచ్చేది కూలి. కాబట్టి మనం చేసిన దానికి దేవుడు ఇచ్చినటువంటి శిక్ష మరణం. మొదటి మరణం ఉంది, రెండవ మరణం ఉంది. ఇప్పుడు రెండవ మరణం అని ప్రకటన గ్రంథంలో అన్నాడంటే మొదటి మరణం ఉందా లేదా? మొదటి మరణం ఏంది? శరీరం భూమి మీద నుంచి డిలీట్ చేయబడటం. రెండవ మరణం నీ ఆత్మ దేవుని సన్నిధి నుంచి నిత్యము డిలీట్ చేయబడటం. అది జరుగుతున్నటువంటి విషయం. భూమి మీద ఒకరోజు మనం మరణ దినం వస్తుంది. ఆ రోజు మనల్ని తీసుకుపోయి ఒకరోజు లోపల పూర్తి చేస్తాం. ఇకెన్నడు నువ్వు భూమి అనే చరిత్రలో నీ పేరు వినపడదు, కనపడదు. అంతలో పుట్టి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటిది. నీళ్లు మరిగి మరిగి ఆవిరైనట్టు నువ్వు చచ్చిపోయి నరకంలో పడాలి, లేదా చచ్చిపోయి యేసుప్రభుని నమ్ముకుంటే జీవ పునరుద్ధానంలోకి మేఘాల మీద వెళ్ళిపోయి పరలోకంలోకి వెళ్ళిపోవాలి. ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో, ఒక్క సెకండ్లో. చాలామంది భక్తులు అందుకే చనిపోక ముందు వాళ్ళకు తెలిసిపోతుంది ఆ రోజు, ఈరోజు నేను వెళ్ళే రోజు. ఏలియా నువ్వు ఇక్కడికి వచ్చే రోజు వచ్చేసింది అంటే ఎలీషాని పెట్టుకుని పోతున్నాడు. ఆయన గిల్గాలు పోతాడు, ఎరికో పోతాడు, బేతేలు పోతాడు, యోర్దాన్ పోతాడు. ఎందుకనే నేను వదలను అంటాడు ఎలీషా. ఎందుకయ్యా అంటే ఈరోజు నువ్వు వెళ్ళిపోతావు అంటే ఎట్లా తెలిసి నేను వెళ్ళిపోయేది? దేవుని బిడ్డలకు తెలుస్తుంది. నేను ప్రవక్తలకు చెప్పకుండా ఏమీ చేయను. అబ్రహాము లాంటి స్నేహితులకు నేను చెప్పకుండా ఉందునా? చెప్తాడు దేవుడు. నువ్వు దేవునితో నడిచే స్నేహితుడు అయితే అసలు భూమి మీద విషయాలన్నీ చెప్తాడు. ఒకటే కండిషన్, నువ్వు నమ్మకస్తుడు కాదు తేలాలి. ఇప్పుడు వీళ్ళు యేసు నామమునందు విశ్వాసం ఉంచినారు, అయితే దేవుడు యేసుప్రభు వారి వశం చేసుకోవడానికి ఇష్టపడలే. ఎందుకంటే వీళ్ళని ఇంకా నమ్మలే. వాళ్ళు నమ్మారు దేవుణ్ణి, వాళ్ళు నమ్మారు. ఇక కొంతకాలం మొత్తం బాప్తీసం తీసుకుంటారు. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షణ. ఈ నామమునే రక్షణ. అందుకని యెహోవా నామం రక్షణ. వాళ్ళు విశ్వాసం ఉంచారంటే రక్షింపబడ్డారు, మారు మనసు పొందారు. కానీ వెంటనే వాళ్ళను వారి వశమైపోలే. ఇక ముద్దులాలే, తల్లి ముద్దులు అన్నట్టు. అమ్మ లేకలేక కొడుకు పుట్టినాడని అని ముద్దు పెట్టిపోయి ఎవరు? తల్లిదండ్రులు. దేవుడు వెంటనే ముద్దులాడలే. ఎందుకంటే వీడు పెద్ద అయితే ఎలా అవుతాడో ఆయనకు ముందే తెలుసు. అది సంగతి. అయితే ఆయన వారి వశం కావడం అంటే వాళ్ళ కంట్రోల్ లేకపోవడం. మన కంట్రోల్లో వేరేటి ఉండటం వేరు, వేరే వాళ్ళ కంట్రోల్లో మనం ఉండటం వేరు. ఇప్పుడు డబ్బు విషయం కూడా అదే చెప్తే కదా నేను. డబ్బు కంట్రోల్లోకి వెళ్ళిపోతే నిన్ను నాశనం చేస్తుంది. డబ్బును నువ్వు కంట్రోల్ చేస్తే అన్నిటికీ పనికి వస్తావు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద మిస్టరీ. యజమానుడు కావాలంటే ఎవరికి? డబ్బుకు నువ్వు యజమానుడు కావాలంటే నీకు యజమానుడు యేసు కావాలి. ఆయనను నీ సింహాసనం మీద కూర్చోబెట్టాలి. స్టీవెన్సన్ ఒక పాట రాశాడు కదా, హృదయ సింహాసనం ఆసీనుడా, హృదయ రాగాలాపనలో
అని మంచి పాటలు కొన్నిసార్లు రావు పాటలు, కానీ హృదయ సింహాసనంపై ఆసీనుడు అనే పాట అంటే ఏం చేశాడు ఆ భక్తుడు? మనం కేర్లెస్గా మాట్లాడతాం అటోళ్ళతో, నాకు తెలిసిపోదు వాళ్ళ స్టాండర్డ్స్ కొద్దిగానే తెలుస్తుంది. ఆయన ఆస్టిఫరనా చెప్పనా అని అనలేము. ఆయన ఎప్పుడు ఆయన హృదయంలో యేసును ప్రతిష్ఠించాడు. ఏదో ఒక రోజు రక్షణ పొందాడు, అది వేరే. యేసును హృదయంలో ప్రతిష్ఠించాడు రాజుగా. బాగినండి. మన దావీదును దేవుడు రాజుగా చేస్తా అని చెప్పిన 25 సంవత్సరాలు ఇంకా రాజే కాకుండా ఉన్నాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? దావీదు వశం చేసుకోలే తను. ఇంకా ఒకవేళ దేవుడు అభిషేకం ఉండి దేవుడు దావీదు వశం చేసుకునే పరీక్ష అయితే చేస్తున్నాడు. ఎన్నేళ్ళు? అభిషేకించబడిన 25 సంవత్సరాలకి దావీదు రాజు అయినాడు. 25 ఏళ్ళు. చాలామంది ఏమన్నారంటే ఎన్నిసార్లు పోయినాడు అంతే, వాళ్ళే ఉండరు, వాళ్ళ ముఖాలే కనపడుతున్నాయి ఆ చర్చిలో. కొత్త నీరు రావాలి, ఏళ్ళు అయిపోతున్నాయి ఏమండి అయి అని ఆ మాట ఈ మాటతో పొడిచి బలహీనపరుస్తూ ఉంటారు. మాటలతో బలహీనపరచడం. కానీ ఆశ్చర్యం, నిరీక్షణతో ఎదురు చూడటం వేరు. నిరీక్షణతో ఎదురు చూడటం వేరు. దేవుడికి మహిమ కలుగును కానీ. దావీదుకి ఏముండింది? నేను అడగలేదు, సమూయేలు వచ్చి నన్ను అభిషేకించాడు, ఏదో ఒక రోజు ఇశ్రాయేలీల సింహాసనం మీద గ్యారంటీ కూర్చుంటా. నిజంగానే దేవుడు ఫస్ట్ హెబ్రోన్ తీసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు కదా? 7.5 సంవత్సరం. 7.5 సంవత్సరం అక్కడ ఉన్నాడు. కొంతకాలం అవుతుంది, అసలు మెయిన్ రాజు కాలే. తర్వాత కొంతకాలానికి ఇశ్రాయేలీలందరూ దావీదు దగ్గరికి వచ్చారు. దేవుడు పంపించాడు. చాలా టైం అయింది. ఏమొచ్చారు మీరంతంటే, నువ్వు దావీదు మా ఎముకనంటిన వాడవయ్యా, మా రక్త సంబంధివయ్యా. అంటే ఏమి ఇంతకు మాటలు చెప్పు, ఒరిజినల్ అసలు విషయం చెప్పు, ముఖ్యాంశం ఏమనగా చెప్పు. కొంతమంది అది ఇడిచిపెట్టి వేరేది చెప్తుంటే పాయింట్కి రా అన్నట్టు అడిగాడు దావీదు. పాయింట్కి రా అంటే ఏంటి విషయం? నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చినట్టుగా నీవు ఇశ్రాయేలీల మీద అధిపతిగా ఉండడానికి మేమందరము కలిసి నీ దగ్గరికి వచ్చాము, నిన్ను రాజుగా చేయటానికి. మరి ఇంతకాలం హెబ్రోన్లో ఉండింది రాజువే, కానీ తక్కువ గోత్రాలకు ఉన్నాడు. ఇప్పుడు 12 గోత్రాలకు రాజు అయ్యాడు. హల్లెలూయా. దీన్ని బట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, రక్షింపబడినప్పుడు కొంత సామ్రాజ్యమే దేవునికి ఇస్తావు. రక్షణ పొందినప్పుడు కొంత ఏరియా, ఈ ఆదోని డివిజన్ నీకు ఇస్తాడు. యేసు ప్రభుకి ఇచ్చేసినాం. ప్రభా అదే ఇంతే చూడు నేను ఇచ్చేది, మొత్తం కర్నూలు ఇయ్యలేను, నంద్యాల ఉరువు ఇయ్యలేను, మొత్తం ఇవ్వాలంటే నాకు మనసు రావటం లే. ముందు కొంత ఏరియా ఇచ్చిన, నీతో పని చేయించుకోవాలి నేను. చాలా కాలం యేసు ప్రభువును తర్వాత ఎప్పుడో ఒక దినం వచ్చినప్పుడు కింద మీద పడి విషయం అంతా తెలిసినప్పుడు సర్వాంగ భోగంగా దేవుడికి అప్పగించుకుని ఆయన రాజుగా చేస్తే అప్పుడు మొత్తం ఏరియా హృదయములో సింహాసనమే కాదు, హృదయ సీమ అన్నాడు రాజుబాబు. హృదయ రాయలసీమ కాదు, హృదయ సీమ అంటే హృదయం లోపల ఉన్న స్థలం అంతా యేసయ్యకి ఇచ్చేసాడట. దేవునికి స్తోత్రం కలుగుగాక. నా హృదయ సీమనేలే యేసు నాయక అని పాడాడు. ఇంకా చాలా ఉంది అది. నా హృదయ సీమను ఏలే రూలర్, రాజువు నువ్వు. దేవుని స్తోత్రం. ఇప్పుడు బాగినండి, ఈయన దావీదు కుమారుడు అంటే ఒక విషయం చెప్పాడు చాలా రోజుల కింద. ఇది రంజిత్ అన్న ఎప్పుడో కొన్నేళ్ళ కిందట మాట్లాడిన విషయం, చాలా సత్యం అది. దావీదు కుమారుడు అంటే యేసు. ఇప్పుడు దావీదును కొంతకాలం 7 సంవత్సరాలు హెబ్రోన్లో, 33 సంవత్సరాలు
యెరూషలేములో టోటల్గా 40 సంవత్సరాల నర్ర. ఆ నర్ర పట్టించుకోకుండా 40 ఏళ్ళు 40 ఏళ్ళు ఇశ్రాయేలుకి రాజులుగా ఉన్నాడు. కానీ స్టార్టింగ్ కొద్ది 2 గోత్రాలు, అది బెన్యామీను ఏమండి, యూదా గోత్రానికి, యూదా బెన్యామీను గోత్రానికి రాజుగా ఉన్నాడు. కొంతనే పరిపాలన చేస్తున్నాడు. తర్వాత 10 గోత్రాల మీద. ఇది రక్షింపబడిన ప్రతి వ్యక్తి జీవితంలో జరుగుతుంది. కొంత ఏరియా ఇచ్చినాడు యాకోబు దేవునికి. కానీ 32వ అధ్యాయంలో ఇశ్రాయేలుగా మారినప్పుడు టోటల్గా యేసు ప్రభు సరెండర్ అయ్యాడు. టోటల్గా దేవునికి అర్పించుకున్నాడు. అర్పించడానికి ఇష్టపడ్డాడు అనుకున్నారా యాకోబు? దరికి రాను తెగువలేదు, రాక నేను బ్రతుకలేను. దరికి రాను తెగువలేదు, రాక నేను బ్రతుకలేను. తగను తగను యేసువా నీదు పాద సేవకు, బలము సంగు యేసువా నీదు సేవ చేయను, నీదు సేవ చేయను. భూమి మీద ఏ ఒక్కడు కూడా ఆ సర్వశక్తిమంతునికి సేవ చేయలేడు. మళ్ళీ ఆయనే బలం ఇవ్వాలి. నేను సేవ చేస్తానని వచ్చిన వాళ్ళందరూ సేవ చేయలేరు. ఎందుకంటే సేవ చేయలేనని భయపడిన వాళ్ళతోనే దేవుడు సేవ చేయిస్తాడు. అర్థమైందా? కాబట్టి యాకోబును ఏ రోజు పూర్తిగా 20 ఇశ్రాయేలు 12 గోత్రం మీద దావీదు రాజు అయినట్టు యాకోబు హృదయములో టోటల్ ఏరియా మీద యేసు ప్రభు రాజు అయిన రోజు ఆదికాండం 32. ఊరికినయ్యాడా? ఇరికిచ్చాడు దేవుడు. తెలుసా పాయింట్? ఎవరిని లేపినాడు? నువ్వు ఈ నుంచి పో వాగ్దాన భూమికి అని చెప్పి ఆడ ఏశావుని లేపినాడు. లేదు, దేవుడు అటు చేస్తాడు. నిన్ను ఎరగా పెడతాడు సైతానుకు. తీర దగ్గరికి వచ్చి నిన్ను తినేటప్పుడు నిన్ను పక్కకు తీసి ఆయన దిగుతాడు. దాని పేరే శ్రమలో నేను నీకు తోడైందనే పాయింట్. దాని పేరే. లేకపోతే మనం గిలగిల కొట్టుకొని వస్తాం. ఎందుకంటే ఫస్ట్ మనమే కనపడతాం వానికి. యాకోబుని ఏం చేసినాడు? ఏశావు వస్తున్నాడు అన్న తలకే ముఖం మారిపోయింది. ఎందుకంటే ఆ మనిషి ఒకడు వస్తే ఈయనకు సన్నిధి పోతుంది, ప్రార్థన పోతుంది, ఇంతవరకు పాడిన శృతి పాటలు పోతాయి, అన్నీ పోతాయి. కాబట్టి ఏం చేసినాడు? నాయన ఎట్లా చేయాలి? ఏమి చేత కానప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే యెబ్బోకు రేవు దగ్గర బేతేలు అనే స్థలములో అతడు ప్రార్థన చేయటం వల్ల స్టార్ట్ చేశాడు. దేవునితో బతిమలాడుతున్నాడు, పోరాడుతున్నాడు. ఏంటి విషయం అంటే ఏశావు నుండి తప్పించాలి. అసలు ఏశావును లేపిందే దేవుడు. ఇప్పుడు ఏశావును లేపకపోతే యాకోబు ప్రార్థన చేయడు. బాగేనండి, యాకోబు ప్రార్థన చేయడు. అప్పుడప్పుడు మన మీదికి, మన కుటుంబం మీదికి, సంఘం మీదికి సమస్యలు రేగుతాయి. సైతాను సైన్యాలన్నీ దాడి చేసినట్టు దిగుతారు. కానీ మనల్ని ఎర్రగా పెట్టినట్టు వీటి లాస్ట్కి వచ్చింది టక్కని సడన్గా యూటర్న్ కొట్టింటాం. ఎట్లా కొట్టింటామో తెలియదు. అక్కడికి ఎవరు వచ్చారు? దేవుడు. ఆ పదం అంటూ చాలా మంది, నేనైనా ఆ రోజు తప్పించినా నిన్ను. ఒక ఆయన తప్పించినట్టు కనబడిన దిష్టి బొమ్మవు, తప్పించినట్టు కనబడిన వాళ్ళందరూ మానవ మాత్రులే. కానీ పైన ఒక ఆయన ఉన్నాడు, శ్రమలో నేను నీకు తోడై ఉందునని చెప్పిన ఇమ్మానుయేలు దిగుతాడు ప్రార్థన చేస్తే. ఆయనకు ఒక సొడ్డు కావాలి నీ దగ్గర రావాలంటే నువ్వు మోకాళ్ళ మీద కనపడాలి. కండిషన్లు ఉంటాయి ఆయన దగ్గర.
ఏ కండిషన్ లేకుండా దీవించేవాడు సైతాన్. ఏ కండిషన్లు ఉండవు. ఎందుకంటే వాడు నేను లాస్ట్కి తీసిపోయేది ఎక్కడికి? నాశనానికి. కాబట్టి మళ్ళీ నీ కండిషన్లు ఎందుకు అంటాడు వాడు. దేవుడు అట్లా కాదు. నీ విశ్వాసము నా కృప కలిస్తేనే రక్షణ. నీ విశ్వాసం దేవుడిచ్చే కృప, ఈ రెండు కలిసిపోవాలి, అప్పుడు రక్షణ నీకు వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇంతకు ఏం చెప్తున్నాం మనం? ఆయన అందరి మనసులు, అందరి హృదయం, అందరినీ మనుషులందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన వారి వశం. దేవుడు మనుషులు అనుకున్నాడు, వీళ్ళ వశం చేసుకున్నాడు. ఆయన లేకపోతే ముంచే నాయలు వచ్చినారు, ముంచే కుటుంబాలు వచ్చినాయి. మనల్ని గురించి కాదు చెప్తుండేది. ప్రపంచవ్యాప్తకంగా దేవునికి విరోధమైన వ్యక్తులు, కుటుంబాలు దేవుని సన్నిధిలోకి వచ్చేసినాయి. ఆయనకేమో అందరూ తెలుసు కదా, ఆయన అందరినీ ఎరిగినవాడు. ఏశావును ఎరిగినవాడు, యాకోబును ఎరిగినవాడు. ఏశావు ఏమవుతాడు తెలుసు. ఏమవుతాడు భవిష్యత్తులో? హెబ్రీ పత్రికలోకి వచ్చేతలకే భ్రష్టుడు, వ్యభిచార అవుతాడని దేవునికి కడుపులో పుట్టకముందే చెప్పేశాడు దేవుడు. ఈ భ్రష్టుడు వ్యభిచార అయ్యేవాన్ని ఏం చేయాలి? యాకోబుకు దాసుని చేయాలి. యాకోబుకు మాస్టర్ను చేస్తే యాకోబు కూడా చెడిపోతాడు. కాబట్టి యాకోబుని ఏం చేయాలి అండి? యాకోబు మీద ఏశావును ఉంచకూడదు. అందుకే పెద్దవాడు చిన్నవానికి దాసు. పాపం చేసేవాడు ఎవడైనా నీతిమంతునికి దాసులు కావాల్సిందే. నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉండాల్సిందే. ఒక్క చోటైనా తల దించాల్సి వస్తుంది. దేవుని మహిమ కలుగును. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఏశావు యాకోబు ఉదంతమే కాదు. ఒకవేళ అక్కడికి వస్తే రోమా 8 అంటాడు, ఆయన ముందుగా ఎవరిని ఎరిగెనో వారిని నిర్ణయించెను. బాగానండి. లోపల ఆల్రెడీ ఎవరు? ఇప్పుడు యాకోబు సంగతి అంతా తెలిసిపోయింది దేవుడికి. ఎందుకంటే భవిష్యత్తు కూడా ఇప్పుడే చూస్తాడు కదా, గతం కూడా ఈరోజే చూస్తాడు. భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో ఆయన ఒకటేసారి ఉంటాడు. 3 ఒకటేసారి కనపడతాడు. అంటే నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉంటావో, యవనస్తుడైనప్పుడు ఎలా ఉంటావో, చచ్చిపోయే రోజు ఎలా ఉంటావో, నీకు ఒకటే రోజు కనపడతావు దేవునికి. ఎంత అద్భుతమైన దేవుడో చూడు. హల్లెలూయా. కాబట్టి ఏశావును చూస్తే యవ్వన కాలంలో వీడు వ్యభిచారిస్తాడని దేవుడు తెలిసిపోయింది. అంతేనా? తల్లిదండ్రులను వాడు భార్యలు పెట్టినట్టు వేదన కలిగించిన వాళ్ళు ఊరలేరు. ఇస్సాకు రిబ్కాను చెరువులలో ముంచినాడు మన్నోడు. తెలుసా మీకు ఇది? వాళ్ళ భార్యలు ఇద్దరు హిత్తీయులు, కుమార్తెలు ఇద్దరు కూడా. చూడండి, చూద్దాం మనం, తెలుస్తుంది. ఇక్కడ అత్త కోడల కథ తెలుస్తుంది, లేక మామూడు అల్లుడు కథ తెలుస్తుందిరా. ఆదాము ఆదికాండం ఆదికాండం ఏమండి 26:35 26:35 వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన. ఎవరు వాళ్ళు? పైన ఎవరు? ఏశావు 40 సంవత్సరాలు అయినప్పుడు హిత్తీయుడైన బెయోరి కుమార్తెకు యెహూదీతును, హిత్తీయుడైన ఎల్లోను కుమార్తెకు బాషనతును పెళ్ళి 2 భార్యలు పెళ్లి చేసిన. వీళ్ళని తీసుకొచ్చి ఎవరి దగ్గర పెట్టినాడు? తల్లిదండ్రుల దగ్గర పెట్టినాడు. చెప్పినాడు మంచోడు మాదిరి, మీరిద్దరు కలిసి మా అమ్మ మా నాన్న బాగా చూసుకోవాలి అని చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? మనోవేదన ఎప్పుడు వస్తుందండి? ఫిజికల్గా సఫర్ చేయలేనప్పుడు మెంటల్గా సఫర్ చేయగలుగుతాం. అర్థమైందే? మామూలుగా ఉన్నప్పుడు పెద్దోళ్ళు కాబట్టి అరసలేరు, తిట్టలేరు. కాబట్టి ఏం చేయొచ్చు? వాళ్ళను మనస్సును గాయపరిచే కార్యాలు చేస్తుండాలి. ఎవరు? ఏశావు. ఏశావు అటటోడే అన్నాడు దేవుడు.
వాడు ఒక స్టేజ్ వచ్చే తల్లికే ఏమండి ఆకలి అయితే చాలు జ్యేష్ఠత్వం అమ్ముకుంటాడు వీడు. ఆకలి అయితే కడుపు అనే దాని మీద ఉన్నంత ఆశ ఆశీర్వాదం మీద లేదు. ఒక్క పూట కూడా నేను తినకుండా ఉండలేను. కావాల్సి ఉంటే ఒరే నువ్వే తీసుకున్న ఆశీర్వాదం జ్యేష్ఠత్వం నువ్వు తీసుకుని నాకు ఆ చిక్కుడుకాయ కూర పెట్టు. చిక్కుడుకాయ కూర ఎవడు తింటాడండి? ఏదో ముక్కలు పెట్టన్నా కూడా రొత్త బాగుంటుంది. లేదా అది మంచి మటన్ ఎముకలు అవన్నీ మొత్తం అంతా ఏమంటుంది దాన్ని బోన్స్ అంటే నాకు వేసేసండి. లెగ్ పీసెస్ అది చెప్పరే మీరు. లెగ్ పీసులు ఆడ రోస్ట్ చేసి దానికి మసాలా పూసి కింద మంట లైట్గా పెట్టి దాన్ని చూసి అరే ఎర్రగా ఉంది నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది నా జ్యేష్ఠత్వం తీసుకురని కనీసం మాంసానికన్నా అమ్ముడుపోయినాడంటే అది వేరే విషయం. ఈ వెజిటేరియన్ మన చిక్కుడుకాయలు కూర వెజిటేరియన్స్ కూడా ఎవడు చిక్కుడుకాయ తింటే బీన్స్ బాగుంటుంది. కానీ చిన్నదానికి లీస్ట్ థింగ్కి ఆత్మ సంబంధమైన వాటిని అమ్ముకునే తత్వం ఉంది. ఎవరికి? ముందే తెలుసు ఆయనకు. కాబట్టి మలాకిలు ఏమన్నాడు? నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును. ఎందుకంటే యాకోబుకి ఎప్పుడు ఆత్మీయమైన విషయాల పట్ల శ్రద్ధ, ఏశావుకి ఎప్పుడు భూ సంబంధమైన వాటి మీద శ్రద్ధ. నాకు కావాల్సింది ఎవరు? ఆత్మీయులు, ఆత్మ సంబంధులు. కాబట్టి యాకోబులు చాలా బలహీనతలు ఉన్నాయి, పట్టించుకోలే. కానీ అతడు మాత్రం ఎప్పుడైతే యాకోబు పోరాడిన తర్వాత ఇజ్రాయేల్ అయ్యాడు, ఇస్రాయేల్ అయిన తర్వాత ఇక దేవుడు టేకప్ చేశాడు. అంతవరకు కంట్రోల్ లేడు. కొన్ని తప్పిపోయి పక్క పోతాడు, బయటకు పోతాడు కదా మనిషి. యాకోబు మోసంగా ఉందా లేదంట్రా? రక్షణ పొందినా కూడా యాకోబుకి ఏముంది? ఇంకా నాయన్ని మోసం చేస్తాడు, మామను మోసం చేస్తాడు. ఎవరినైనా నాయన్ని చేస్తే, తల్లిదండ్రులు చేస్తే ఎవరినైనా చేస్తామని లెక్క. మోసగాడు వాడు, కపటముగా ప్రవర్తించువాడు అన్నాడు ఏశావు కూడా. అన్నీ ఉంటాయి. ఒక పక్క ఏమో దర్శనాలు వస్తాయి, ఒక పక్క ఏమో మోసాలు చేస్తాడు, ఒక పక్క చర్చికి పోతాడు, ఒక పక్క టకర మాటలు. జీవితం మోసపూరితం అయిపోయింది. ఇప్పుడు ఒకటే జరగాలి, ఈ మోసగాడు మారిపోయి యథార్థవంతుడు అన్న కావాలి, లేదా మోసగాడు కంప్లీట్గా దేవుని దగ్గర ఉండకుండా డిలీట్ అన్న కావాలి. వాట్ ఏ ట్రెమెండస్ సబ్జెక్ట్. దేవుని స్తోత్రం కలుగునుగా. కానీ యాకోబు ఏమవుతాడని ముందే ఎరిగినాడు, ఇశ్రాయేలు అవుతాడని. పోరాడి ఆశీర్వాదం కోసం ఆశీర్వదిస్తేనే కానీ నువ్వు ఎంత గొప్పవాడవైనా నేను విడిచిపెట్టేది లేదని ప్రార్థనతో బంధించి వేసే భక్తుడు వీడని తెలుసు దేవునికి. మన సంఘం అలా తయారు కావాలి, నువ్వు అలా తయారు కావాలి. ఆశీర్వదించబడిన వాడుగానే నీ జీవితం ముగించబడాలి. డోంట్ బి ఎ కర్స్డ్ పర్సన్ ఆఫ్టర్ గెటింగ్ ది సాల్వేషన్. రక్షణ పొందినాక శాపగ్రస్తులు అవుతారు కొంతమంది, తెలుసా? సేవకులు కూడా శాపగ్రస్తులు అవుతారు. రక్తము ఓడ్చకయ్యే కత్తి దూయివాడు అంటే వాక్యం తప్పులు తడికలు చెప్తే గాయాలు లేకుండానే పూస్తుంటే అదేమంటారు పౌడర్ పేస్ట్ అనుకో. మొగానికి అవి పూసి మీకు సరిపోయినటి ఇష్టమైనటి మీరు నవ్వుకునేటి మీ ఫారుగా ఉండేటి వాక్యం చెప్తుంటే మీకు ఎప్పుడూ గాయం కాదు. మీకు గాయం కాకపోతే దేవుడు ఈ పక్క ఆ సేవకుని ఏం చేస్తాడు? శాపగ్రస్తునిగా పరిగణిస్తాడు. ఏం రావాలి? రక్తం రావాలంటే గాయం చేయాలి. హల్లెలూయా. మళ్ళా రక్తము కారునంతగా కత్తి దుయ్యాలి. దేవుని స్తోత్రం కలుగును. దాన్ని దేవుడు అన్నాడు, ఆయన చేతులు గాయపరచును, ఆయన చేతులే స్వస్థపరచు. రెండు దేవుడు గాయపరిచినోడు దేవుడైతే గాయం కట్టేది కూడా ఆయన అయి ఉండాలి. యాడికి పోతావు? వేరే స్థలాలు పోతే ఎక్కడ కూడా నీకు కుదరదు. డాక్టర్లు కూడా చేత కాదు.
ఎవరికి చేత కాకపోయినా యేసయ్య చేత వస్తుంది. అయితే నువ్వు రావద్దు దేవుని దగ్గరికి. అసలు పాయింట్ ఏంటంటే ఎంతైనా వింటావు కానీ దేవుని దగ్గరికి రావడానికి నీ లోపల చీకటి ఒప్పుకోదు. ఇంకా చీకటి ఉందా రక్షింపోయినా ఉంది చాలా ఏరియాలు, నువ్వే ఇయలే కదా దేవునికి, అవన్నీ చీకటి ప్రాంతాలే. మనం దేవునికి అప్పగించని స్థలములన్నీ కూడా ఏంటివి? చీకటి స్థలాలు. అందుకే జనాలంతా ఏడ కూర్చున్నారంట? చీకటి గల స్థలాల్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళకు వెలిగించటానికి యేసుప్రభువు వచ్చాడు. ఆ లోపల ఉన్న చీకటి అంతా పెరికేసి లోపల హృదయంలో వెలుగుతో నింపి వెలుగై ఉన్న దేవునితో సహవాసం చేసి యేసుక్రీస్తు స్వరూపము నీకు వచ్చేంత వరకు ఆయన ప్రణాళిక ఆయనకు ఉంది. నిన్ను అలా కాకుండా ఉండే ప్రణాళిక సైతానికి ఉంది. చర్చికి వస్తే ఈ మాటలు ఇంత చాలామంది మానుకున్నారు. అది వినలేము గంటలని. గంటలు కాకపోతే నువ్వు యుగాలు అక్కడే ఎట్టుంటావో మరి నాకు అర్థమే కాదు. ఒక 15 నిమిషాలు ఎక్కువై నేనేదో సమర్థించుకుంటున్నానని కాదు. ఓఫిరిస్టులు ఎవరైనా అర్ధరాత్రి కాదు, పగులు కాదు, టైం కాదు, సమయమందు అసమయమందు సువార్త ప్రకటించే వాళ్ళుగా ఉండాలి. సువార్త వినేవాళ్ళుగా ఉండాలి, వాక్యం వినేవాళ్ళుగానే ఉండాలి. చేతనైతే రాత్రి మూలు ప్రార్థనలు చేయాలి. వాళ్ళు ఓఫిరిస్టులు. వాటికి వస్తే చాలాసేపు చెప్తున్నాడు అని ఎగరగొట్టి మన వాళ్ళే, మన కుటుంబాల్లో ముందు మనం సర్దిగలేము. నువ్వు వస్తే జక్క వేస్తే ఇంటికి అంత ఏమొచ్చింది, మరి నీకెందుకు రాదో చెప్పు. అంటే నీవు అలాగా ఇంట్లో ప్రవర్తించలా. ఇంటినంతా కంట్రోల్ చేసుకునే శక్తి ఎవరుకునింది? నడిపిస్తూ పోషిస్తూ సంరక్షిస్తున్నవాడు జక్కయ్య. ఇప్పుడు జక్కయ్య మారిపోయాడు అన్నీ. ఇక ఫ్యామిలీ ఆటోమేటిక్గా మారిపోయింది. హల్లెలూయా. నీ ప్రభావం వాళ్ళ మీద పడటం లేదు. అవునా కాదా? ఒప్పుకుందామా లేదా? నీవు నిజంగా నీలో వెలుగుంటే ఆ పక్కన వాళ్ళకి అంటీకపోతే వాళ్ళ నిత్యాగ్ని గుండం పోతారు, అక్కడ పండ్లు కొరుగుతూ యుగాలు ఉంటారనే నమ్మకం నీకు లేదు కాబట్టి చెప్పవు. నీ ఇంట్లోనే, నీ బంధువులే, నీ రక్తంలోనో, నీ బిడ్డలు, నీ రక్త సంబంధికులు కూడా నీ ఇంట్లో ఉండగానే పాతాళం పోకూడదు. రేపు దేవుడు తీర్పులు ఏమడుగుతాడంటే, రే ఆ స్కేల్ తీసుకురాని అంటాడు. స్కేలు ఏం స్కేల్ అది? ఆయన మీ దగ్గర కొలమానం ఎప్పుడు ఉంటుంది? ఏమంటాడు దాన్ని? కొలబద్ద, తూకం గుండు, బెల్షాజరు తూకం వేసినట్టుగా, లేదా జెరుబ్బాబెలు చేతులు నూలుగుండు ఉండినట్లుగా దేవుడు కౌంట్ చేస్తాడు. కాబట్టి జాగ్రత్త పడాలి. మనం ఏం చేస్తాడు? కొలుతకు వస్తాడు. ఇప్పుడు మీ అన్న రక్షణ పొందలేదు అనుకో, నువ్వు కదరా చెప్పాల్సింది రక్త సంబంధి ఏం చేస్తుంటివి అని అంటాడు. దగ్గర వాళ్ళు ఎవరు కొలుస్తారు? దగ్గర వాళ్ళు ఎవరు? మీ అన్న పాతాళం పోయినాడంటే నువ్వు దగ్గరుండేది ఎవరు? తమ్ముడే. తమ్ముడిని అడుగుతాడు రేపు దేవుడు, నువ్వు రక్షణ పొంది మీ అన్నకు ఎందుకు చెప్పలేదు? చెప్పినా ప్రభు వాడు వినలేదు. అది ఆ సంగతి నేను చూసుకుంటా. నువ్వు ముందు చెప్పినావు లేదా? మనం ఏందేందో భక్తిలో మునిగిలేసినంత ఫీలింగ్ ఫేసులు ఉంటాయి మనకు, ఏమి తెలియదు. చిన్న అనుభవం సంపాదించలేకపోతున్నాం. యేసయ్య పాదాల దగ్గర ఒకరోజు ఆనందంగా గడిపే రోజు కావాలి. అది 1000 దినాలు భక్తితో గడిపేదానికంటే ఆ ఒక్కరోజు హ్యాపీగా గడిపే శక్తి ఇంకా రాలే. కూర్చుని నెల ముంచి తూగి కొంతమంది అయితే ఆదివారం ఎగ్గొట్టే ఏం దిగులేదు అనుకుంటా. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. దేని విషయం నువ్వు దేవుని మందిరాన్ని ఎగరగొట్టు. బడి ఎగరగొడితే ఏమంటారు? మీరు పలకలే, మళ్ళా మీ మీద మీ భయం.
బడికి రాకపోతే బడి దొంగలు అంటారు, తెలుసా మీకు? ఇక అందుకే స్టాప్. గుడికి రాకపోతే ఎవరు అన్నారు? మీరే అన్నారు. అంటే బడికి రాకపోతేనే బడి దొంగలైతే దేవుని పరిశుద్ధ మందిరాన్ని ఎగరగొడుతున్న నువ్వెవరు? ఎలాంటి హృదయంతో వెళ్తున్నావు దేవుని దగ్గరికి? ఏ అక్కర కావాలి ఆయన తాకితే ఎలా ఉంటుందో ఊహించి పరవశించిపోయి రావాలి. హల్లెలూయా. ఈరోజు నన్ను ముడతాడు ఆయన. వీళ్ళని కనుక వారి వశం ఇట్లటోళ్ళు, ఏషావు లాంటి వాళ్ళు, దేమా లాంటి వాళ్ళు, ఆకాన్ లాంటి కొంత వాళ్ళే కాదు, చాలామంది సంఘములు మరి వచ్చే భయంకరమైన శ్రమలకు, శోధనలకు ఏమైపోతున్నారు? లోకంలో కలిసిపోతున్నారు. ఇటువంటి వాళ్ళకు వశం చేసుకుంటే వాళ్ళు చాలా నష్టం చేస్తారు సంఘానికి. ఇప్పుడు రక్షణ పొందినాడు కొత్తగా, ఇంకా యేసు ప్రభువులోకి లోతుకు త్యాగపూరితంగా సమర్పణలోకి రాలేదు. అటువంటి వ్యక్తి మరి యేసు నామములో నిన్ను బంధిస్తున్నానని ఒక దయ్యాన్ని ఎల్లగొడితే ఈయనకు ఘనత వస్తుంది. కొంతకాలం పోయినాక వీడే ఉండడు. అప్పుడు దేవుని సంఘానికి ఏమవుతుంది? దేవుని సంఘానికి, దేవునికి దూషణ పాలైపోతుంది. కాబట్టి ఆయన ముందే తెలుసు. కాబట్టి ఏం చేస్తాడు? నిదానంగా ఇద్దాం, ముందు నమ్మకంగా ఉంటారు లేదు చూద్దాం. నమ్మకంగా ఉంటారు లేదు చూద్దాం. కాబట్టి దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. ఆయన అందరినీ ఎరిగినవాడు. ఈరోజు నిన్ను కూడా ఎరిగినవాడు, నన్ను ఎరిగినవాడు, లోపల ఏముందో ఎరిగినవాడు, రేపు భవిష్యత్తులో ఏమవుతావో ఎరిగినవాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడని చెప్పు పో అన్నాడు మోషేకి. నీ పేరేం పేరని నాకేంత పేరు పెడతారు? నీకు పెట్టాలి పేరు. 10 అందరు మనుషులలో నువ్వు కనుక్కోలేరు కాబట్టి, ముందే పొట్టుకున్నావు కాబట్టి నీకు పెట్టాలి పేరు. కానీ నాకెందుకే దేవునికి పేరు? సూర్యునికి ఏం పేరు పెడతావు చెప్పండి? ఏం పేరు పెడతావు? బాటం కనపడుతుంటే ఉండేది ఒకడు ఎవరు? మీరు చూస్తే 2-3 ఉన్నట్టున్నారు సూర్యులు మీకు. ఉండే ఆ ఒక్క సూర్యునికి మళ్ళీ పేరు ఎందుకు? అందరికి బాహాటం కనపడతారు. ఆయన రాకపోతే అసలు పొద్దుపోదు. రోజులే గడసావు, సీజన్సే గడసావు. అన్నీ ఆ సూర్యుని మీద ఆధారపడి లోకాలు నడుస్తుంది, భూమి నడుస్తూ ఉంది. నీతి సూర్యుని బట్టి విశ్వమే నడుస్తూ ఉంది. కాబట్టి అంత ఈజీగా అందరినీ నమ్మడు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని నమ్ముతాడు? అయితే నమ్మి బాప్తీసం పొందిన వాళ్ళు యేసును నమ్మాలి, బాప్తీసం పొందాలి, రక్షింపబడాలి. ఈ 4 చేస్తుండాలి. ఏంటివి అవి? అపోస్తలుల బోధ యందు సహవాసం, దేవుని పరిశుద్ధుల సహవాసంలో, ప్రార్థన కూడికలలో, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థనలలో, అలాగే రొట్టె విరుచటంలో, పరీక్షించుకొని పరిశీలించుకొని బలలో చేయి వేయటంలో ఎడతెగకుండా ఉండాలి. నువ్వు రక్షణ పొందింటే ఇవి ఉంటాయి, లేకపోతే నీకు అవి సరిగా విలువలు తెలియవు. ఏ సేవలాగా నీకు విలువలు తెలియకుండా పోతాయి. మందిరం విలువ తెలియని వాళ్ళు మందిరానికి ఎందుకు వస్తారు? యాకోబుకు జ్యేష్ఠత్వపు విలువ తెలిసినట్టు ప్రతిదానికి దానికి ముడి పెడతాడు. చిక్కుడుకాయ కూరలకు జ్యేష్ఠత్వం ఏం సంబంధం రా అని ఏషావు అడగల. మీరు బాగా వినండి. చిక్కుడుకాయ కూర నీకు పెడతా, నాకేమి ఇవ్వాలి నువ్వు? ఇది 10 రూపాయలు అయితే అది 10 లక్షలు. అది ఏది? జ్యేష్ఠత్వం. అది ఇమ్మంటే ఈయన ఏమన్నాడు? 10 లక్షలు తీసుకొని ఆ 10 రూపాయలు కూర ఇమ్మంటున్నాడు. అంటే ఇతనికి ఏం తెలియదు? డబ్బు విలువ తెలియదు, లేదా జ్యేష్ఠత్వ విలువ తెలియదు. కానీ జ్యేష్ఠత్వ విలువ ఎవరు తెలుసు? 10 రూపాయలతో 10 లక్షలు కొట్టినాడు. ఈ తెలివి ఉండాలి మనకు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఎందుకయ్యా నీకు ఆ జ్యేష్ఠత్వం అంటే? ఏం తెలుసండి మీకు జ్యేష్ఠత్వం గురించి అంటాడు యాకోబు. మరి నీకేం తెలుసు? నాకు అన్నీ తెలుసు కనుక ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నాను. చిక్కుడుకాయ కూరలన్నీ దానికి లింక్ పెడతా.
కడుపులో ఉన్నప్పుడే పోరాడినా మీకు తెలుసునో లేదో. వీడు ఎర్రనోడు ముందుకు వచ్చాడు, వీడు లేకపోతే ఫస్ట్ నేనే రావాల్సింది. దేవుని దృష్టిలో ఉండేదే జ్యేష్ఠుడు. మిస్ అయ్యి లోకంలో వేరేవాడు జ్యేష్ఠుడు. కానీ జ్యేష్ఠత్వం ఏముంది? ఆ జ్యేష్ఠత్వం అనేదే చాలా పెద్ద అంశము. కనీసం ప్రార్థన చేసి యాకోబు దేవుడి పుస్తకం చదవండి. హల్లెలూయా. విలువలు తెలియని ఏశావు విలువలు తెలిసిన, అందుకే యాకోబుని దేవుడు ప్రేమించాడు. అతన్ని ప్రేమించలేకపోయా, వాడికి విలువలే తెలీదు, సమయం విలువ తెలీదు, ఇంకా ఎన్నో అభిషేకం విలువ తెలీదు, రక్షణ విలువ తెలీదు, పరిశుద్ధతకు విలువ లేదు మన దగ్గర. కాబట్టి నేను చెప్తున్నాను, నువ్వు యాకోబు నుండి ఇశ్రాయేలు కావాలి. ఫస్ట్ నువ్వు యాకోబు అయి ఉండాలి. ఈ యాకోబు అయినా ఇశ్రాయేల్ అయినా మనిషికి 12 మంది పుడతారని 12 మంది పరలోకం గోత్రకర్తలు ఆడ గుమ్మాలకు వాళ్ళే గుమ్మాలుగా ఉంటారన్నంత ఎరిగిన వాడిన అందరినీ. ఇప్పుడు చెప్పండి, యాకోబుని ఎరిగిన దేవుడు నిన్ను గురించి ఎరగడా అనేది ఈ పాయింట్, ప్రశ్న. ఇప్పుడు ఆయన ఈరోజు హృదయాలను ఫోకస్ చేస్తున్నాడు. ఇశ్రాయేల్ గొలియాతును ఓడించడానికి అందరూ ఆ గొలియాతు కంటే హైట్ ఉన్నవాడు ఎవరు రాని చూసినారు, ఎవరు లేరు. ఉంటే ఇశ్రాయేల్కంత హైట్ ఉండేవాడు ఉన్నాడు. మళ్ళా ఆ సౌలు చెప్తున్నాడు, సౌలా నువ్వు పో, నేను అందుకే రాజు చేసిన, మేము హైట్ ఉండవని. అందరు ఇశ్రాయేలీల కంటే ఒక జానడు హైట్ ఉన్నావు, నువ్వు పో ఆడ అతని మీదకి, నువ్వు ఒక్కనివే ఇక మగషి ధీరుడవు, నువ్వు పో అంటే అంటాడు సౌలు. ఎన్నో ఉండేది అట్లా అర్థాలు. అభిషేకం పోయింది అంటే అభిషేకం విలువ పోగొట్టుకున్న సౌలు, అభిషేకం విలువ తెలిసిన దావీదు. కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకున్నాం. దైవ సంబంధమైన విలువలు, మందిరానికి ఎంత విలువ ఇస్తావు, పరిశుద్ధులకు ఎంత విలువ ఇస్తావు, సేవకులకు ఎంత విలువ ఇస్తావు, టయానికి ఎంత విలువ ఇస్తావు, ఆత్మాభిషేకం నువ్వు విలువ ఎంత ఇస్తావు, సంపూర్ణుడు కావాలని నువ్వు ఎంతగా కోరుతున్నావు. ప్రకటన ఫిలిప్పులో అంటాడు, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి న్యాయమైనవో వాటి మీద మనసు పెట్టుకోరా. మనసు ఎదుగు పెట్టుకోవాలా? వాటి విలువ తెలిస్తే మనసు వాటి మీద పోతుంది. హల్లెలూయా. మనస్సు ఎంబడిస్తుంది నీకు విలువలు తెలిస్తే. ఇప్పుడు భూమి మీద ఒక విలువ కనపడుతూ ఉంది, బాగా వినండి జాగ్రత్తగా. శరీర సంబంధమైన వాటి యొక్క విలువలను పెంచాడు సైతాన్. ఇక దీంట్ల కోసం కొట్లాడు వస్తుంది. దేనికోసం ఆరాటపడి చివరికి వచ్చే తల్లికి పాట పాడినట్టుంది. సాలన్న పాట ఒకటి, ఇవాళ ఇంట్లో ఏమంట పాట, ఇవాళ ఇంట్లో రేపు మంట్లో. ఈ పాట మీకు తెలిసినట్టుంది, వెరీ గుడ్, చాలా సక్సెస్ అయినట్టే. పాట నాకు రాదు కాబట్టి. ఈరోజు ఇంట్లో ఉన్నాము, చనిపోతే మంటలోకి వెళ్ళిపోతావు. రెండు కరెక్టే, కానీ ఎక్కడికి వెళ్తావు? సాయిలన్న పాట అది. యేసు ప్రభు దగ్గర నీ సంబంధం ఎలా ఉంది? దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయగలడా? రా పరలోకం తీసిపోతా నిన్ను అని నీ అంతరంగం ఎరిగి నిన్ను నమ్మగలడా? అయితే ఈరోజే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా నా హృదయాన్ని పరిశోధించు. కీర్తన 17:3 ఎవరైనా చదవండి. 17:3 కీర్తన 17:3. రాత్రివేళ నీవు నన్ను పరీక్షించి, ఏమన్నాడు? రక్షించి, రాత్రివేళ నన్ను రక్షించి దర్శించి
అంటే దర్శనం ఎప్పుడు వచ్చింది నాకు? ఎక్కువ పాడైపోయేది రాత్రులలో నేను జరిగేది అన్ని తంత్రాలు, మంత్రాలు, చీకటి క్రియలు, త్రాగుబోతులు, వ్యభిచారాలు అన్నీ జరిగేది రాత్రివేళ. కానీ అదే రాత్రివేళ దావీదును దేవుడు దర్శిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. సేమ్ ప్రపంచమే. కొంతమంది దేవుని పిల్లలు ఉండరు, వాళ్ళని దేవుడు దర్శిస్తున్నాడు. దర్శించి నా హృదయమును పరిశీలించగా ఎవరో ఒకరు చదవండి ఆయన మీరు. నాకు ఒక్క నిమిషం పరీక్షించితివా, పరిశోధించితివా? పరిశీలించితివి. అబ్జర్వేషన్. రాత్రి దేవుడు దర్శించి ఏం చేస్తున్నాడు? దావీదు హృదయాన్ని అద్దం పెట్టి పరిశీలన చేస్తున్నాడు. వీడు టకరోడా మంచోడా, యాకోబా ఏశావా అని పరిశీలన చేసి పరిశోధిస్తూ, దేవుడు ఎంత పరిశీలన చేసినా దావీదు దగ్గర ఏం కనపడలేదంట. అబ్బా, ఇక ఇట్లటోడిని ఇక నా చిత్తానుసారుడు అని ఎందుకన్నాడు పరిశుద్ధుడు? హృదయం అంతా ఎతికితే తట్టుకో, ఎందుకైనా మంచిది. ఇల్లు హాల్ను బాగా పెడతారు చాలామంది. ఆ వంట రూమ్లోకి పోయి చూడాలి అసలు సంగతి. స్త్రీలు యాక్టివ్గా ఉన్నారా, ఇంటికి దీపం ఇల్లాలా లేకపోతే కాదా అని చూడాలంటే ఏం చూడాలా? వంటగది చూడాలి. హాల్ ఏమో బాగానే ఉంటుంది, అట్లా వంటగదిలోకి పోతేమా కంపు. సరే, ఇది ఇట్లుంది దీని పరిస్థితి. అన్ని అంట్లో కడగబడలేదు. బెడ్రూమ్ లేకపోయినాడు. అక్కడ పరిశీలన చేసి దేవుడు, సార్ మీరు ఎవరు లోపల రాకూడదు సార్, మీరంతా ఎక్కడ ఉండాలా? సిట్ అవుట్ దగ్గరే ఉండాలి. సిట్ అవుట్, డోంట్ కమ్ ఇన్, లోపల రావద్దు. కానీ యేసు ప్రభు అట్లా కాదు, హృదయమునంతా ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. రాత్రి పూట్ల నీ హార్ట్ దేని మీదకి ఉంది, ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ సంచరిస్తుంది? ఒక ప్రవక్తకే ఈమె ఎవరో ఎటువంటిదో తెలిసిన ఈయన ప్రవక్త అయిన ఎడలా, ఈమె ఎవరో ఎటువంటిదో తెలిసిపోయిండు, ఈయన ప్రవక్త కూడా కానట్టున్నాడు. చూస్తే ఊరికి పిలిస్తే ఇంటికి భోజనానికి ఎవరనేది మాట? సీమోను, పాపాత్మురాలైన స్త్రీ సందర్భం అది. భోజనానికి పిలిస్తే కానీ లోపల పిలిచిన ఆయన మీద నమ్మకం లేదు. ఏమనుకుంటాడు మనసులో? ఆంతర్యము నెరిగినవాడు కదా మన మూలవాక్యంలో. ఆ లోపల అనుకుంటున్నాడు, ప్రభా కొద్దిగా మటన్ వేసుకుని ఆయన బాగా తిను. ఈయన ఎవరో, ఈయన నిజంగా ప్రవక్త అయితే ఆ స్త్రీ ఎవరో ఎటువంటిదో తెలిసిపోతుండే. ప్రభా రసం వేసుకో అంటాడు పైకి, అది వేసుకో ఇది వేసుకో అంటాడు. హృదయం లోపలేమో ఆయమ ఎవరో ఎటువంటిదో, ఆమె పాపాత్మురాలని ఊరే పేరు పెట్టినారు ఆమెకు. అట్లా టైం నేను పిలిచాను, ఆమె చెప్పకుండా లోపలికి వచ్చేసి మర్యాద లేదు, ఏం లేదు ఈమెకు. పిలిచకుండా పెళ్ళికి పోవద్దని చెప్పినాం ఫస్ట్లో. ఇప్పుడు పిలవకుండా యేసు దగ్గరికి రావాలి నువ్వు. పిలవకుండా కూడా యేసు దగ్గరికి వచ్చింది. ఆమె అక్కర అటువంటిది, ఆమె స్థితిగతులు అటువంటి, ఆమె కావాల్సింది సమాధానం. మనుషులను లెక్క చేయదు ఆమె. నాకు సమాధానం ఇస్తా అంటే ఉన్నాడు ఒక ఆయన పేరే సమాధానకర్త యొక్క అధిపతి. ఎక్కడ ఉంటాడు ఆయన? సీమోను ఇంట్లో ఉంటాడు. అవునా? ఆయన అబ్బా రానిడే, ఆయన ఉంది కుష్ఠరోగే. ఎవరైనా ఆయన పోలేము, ఆయన దగ్గరికి పోలేము, కానీ తప్పదు, నా అవసరం. యేసయ్య దగ్గరికి పోతే నేను సమాధానం కలిగి వస్తానని వచ్చింది. అందుకే నీ విశ్వాసం అన్నాడు. ఏమన్నాడు? నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానం ఇచ్చి. ఏమన్నాడు? స్వస్థపరచనా రక్షించనా?
మీరు ఎవరు ఒక్కరు కూడా తీయలేదంటే చూసుకో, మీరు అంతా చూడకుండా చెప్పేస్తారు వాక్యం అంతా వచ్చేసింది. ఏమండి లూకా 7 ఆ చివరి వచనం, అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను, ఆమెకు కావాల్సింది స్వస్థత కాదు, ఆమెకు కావాల్సింది నెమ్మది. నెమ్మది ఎప్పుడు వస్తుంది? ఆమె చేసిన పాపాలకు క్షమాపణ దొరికితే అప్పుడు వస్తుంది. అందుకే ముందేమన్నాడు ఆయన, నీ విస్తారమైన పాపాలు దేవుని స్తోత్రం కలుగును. క్షమించబడిన స్త్రీ సమాధానంతో వెళ్ళింది. ఇప్పుడు ఆమెకి ఏమొచ్చింది? ఆమె విశ్వాసం ఆమెను రక్షించింది, రక్షణలోకి నడిపించింది. దేవుని స్తోత్రాలు. ఈమె కంటే ఘోరమైన స్థితిలో ఉన్నాడు జక్కయ్య. అందుకే అతను వెతుక్కుంటా యేసు ప్రభువే పోవాల్సి వచ్చింది. ఈమె పాపాత్మురాలు, పాపులను రక్షించటకు ఆయనే వెతుక్కుంటూ పోతాడు. కొంతమంది ఏమో ఆయన దగ్గర రావాలి, కొంతమంది దగ్గరికి ఏమో ఆయనే పోవాలి. మొత్తం మీద నీకు రక్షణ ఉందా? యేసు ప్రభు నిన్ను తాకిన దినం ఉందా? నీ పాపాలు కడుగుతూ క్షమిస్తూ ఉన్నాడా? ఇది అసలైన విషయం. హృదయములను అంతర్యములను ఇప్పుడు దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నాడు. ఆ రోజు దావీదుని రాత్రిపూట పరిశీలన చేశాడు. ఈరోజు హృదయాలను పగులే పరిశీలన చేస్తున్నాడు. నీ హృదయంలో ఏముందని ఒప్పుకోకపోతే ఆయన నిన్ను గురించి నీ వశం ఎప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. యేసు ప్రభుకు మన హృదయం చూడు నాయన, నా హృదయం నాకే అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి, సరిచేయి, చక్కపరుస్తావా? నా మెడలు వంచి నన్ను చక్కపరిచి రాతి హృదయం తీసివేసి మాంస హృదయం పెడతావా? నాకు మారు మనస్సు పశ్చాత్తాపం, నేను చెప్తున్నాను, మారు మనస్సు కంటే ముందు పశ్చాత్తాపం రావాలి. అవును కదా అనే పశ్చాత్తాపం తర్వాత ఏమనే రావాలి? మారు మనస్సు పొందాలి. పశ్చాత్తాపము మారు మనస్సు పొందిన తర్వాత బాప్తిసం తీసుకుంటే రక్షణ కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమో విషయం అడుగుదామా? ఇన్ని విషయాలు విన్నాం. సమరయ స్త్రీ గురించి విన్నాం, ఏశావు గురించి విన్నాం, యాకోబుని గురించి విన్నాం. దేవుడు అందరినీ ఎరిగినవాడు. ఇప్పుడు నిన్ను, నీ భర్త, నీ పిల్లల్ని ఎరిగినవాడు. నీకు పెళ్ళి కాకపోతే నిన్ను ఎరిగినవాడు. రేపు నీకు పెళ్ళి అయితే కూడా ఎవడు చేసుకుంటాడు కూడా ఎరిగినవాడు. తెలుసా నీకు? నీకే తెలియదు. అడగండి. అందుకే నేను చెప్పేది, ఏళ్ళ తరబడి అడగండి పెళ్ళిళ్ళ విషయంలో. డోంట్ మిస్గైడ్ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్. జీవితం అంతా నరకం అవుతుంది. మళ్ళొక ప్రసంగం అవుతుంది. ఎందుకులే, భార్య దొరికిన వారికి ఏం దొరికిందట? దేవుడు నీకు ఇచ్చే భార్య నీకు చేయాలనుకున్న మేలు. దేవుని స్తోత్రం కలుగును కాక. నమ్మండి, దేవుని వాక్యాన్ని నమ్ముదాం, వాక్యంలో పరిశీలన చేసుకుందాం, వాక్యంతో సరి చేసుకుందాం. అప్పుడు జీవము గల దేవునిలో కార్యం చేయటం సులభమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిదే నీ హృదయంలో కడిగి నెమ్మదించి సమాధానపరుస్తాడు. నమ్ముతున్నావా? రండి, కొద్దిసేపు మనల్ని మనం పరిశీలన చేసుకొని బలలో చేవేద్దాం. 2 నిమిషాలు.